54 కోట్ల మంది స్నానం ఆచరించారు అంటున్నారు. అంతమందిని ఉన్నదేమో ఒకవైపు 10 కిలోమీటర్లు గంగా నది, ఇంకోవైపు 10 కిలోమీటర్లు యమునా నది. అక్కడే పాసిబిలిటీ ఉంది. ఇంతమంది ఎలా స్నానం ఆచరించారు, ఎలా పాసిబుల్ అయింది? ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి పుష్కరాలు చేస్తా ఉంటారు కదండి. గోదావరి, రాజమండ్రిలో చేస్తారు, కృష్ణా పుష్కరాలు విజయవాడలో చేస్తారు కదా. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెండు పక్కల ఘాట్స్ ఉంటాయి, అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఘాట్స్ ఉంటాయి. నదికి రెండు పక్కల అటు ఇటు ఘాట్స్ ఉంటాయి. సో ఇటు ఒక 10 కిలోమీటర్, ఇటు ఒక 10 కిలోమీటర్లు ఖచ్చితంగా ఎక్కడ స్నానం చేసినా మనకు పుణ్యం వస్తుంది. అయితే ఏంటంటే త్రివేణి సంగమంలో స్నానం చేస్తే కొంచెం పుణ్యం ఎక్కువ వస్తుందని, కొంచెం మంచిదని అక్కడికి వెళ్తారు తప్ప అన్ని చోట్ల స్నానం చేస్తూ ఉంటారు. అయితే కృష్ణ గోదావరితో పోలిస్తే గంగా అనేది చాలా పెద్దది, చాలా పెద్దది. అదిగాక ఆ గంగా నది అక్కడ హిమాలయాల నుంచి వస్తూ ఉంటుంది. ఆ వచ్చే ఫోర్స్, మేము స్నానం చేసిన చోట గంగా నది ఫోర్స్ ఎలా ఉందంటే కరెక్ట్గా ఒక నిమిషం అట్లా నుంచి కొట్టుకుపోతామండి. ఒడ్డుకి జస్ట్ కేవలం 3 అడుగులు దూరంలో నుంచుంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. కేవలం ఒడ్డుకి, గంగా నది ఒడ్డు ఎక్కడైతే బ్యారికేడ్లు పెట్టారో అక్కడ నుంచి ఒడ్డుకు నుంచుంటే ఇక్కడ వరకు నాకు అంత ఫోర్స్ కూడా. మామూలుగా ఈత వచ్చేవాళ్ళు కూడా ఆ ఫోర్స్కి ఎదురు ఈత కొట్టలేరు, అంత ఫోర్స్తో వెళ్తున్నాయి. అంత ఫోర్స్తో వచ్చే నీళ్ళల్లో మలినాలు కానీ మాలిన్యాలు కానీ ఏమి ఉండవండి. మొత్తం క్లియర్ అయిపోతుంది, మొత్తం క్లియర్గా వెళ్ళిపోతున్నారు. అక్కడ పొదులు చేసుకోనివ్వండి, కుంకుమ చలనే కానీ ఏమైనా కానీ మొత్తం అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంది. అదిగాక అక్కడ అంతర్వాహినిగా సరస్వతీదేవి, ఆ గంగా యమున మొత్తం కలిసి ఒకేసారి వచ్చిన తర్వాత వాడు ఉధృత రూపం ఎలా ఉంటుందో గమనించడం. మరి అంత ఫోర్స్గా ఉండేది, ఎంతమంది అయినా ఈజీగా స్నానం చేసేయచ్చు. అంటే త్రివేణి సంగమంలోనే స్నానం ఆచరించాలా, లేకపోతే ఎక్కడైనా స్నానం ఆచరించచ్చా ఈ ప్రయాగ్రాజ్లో? అంటే ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ అండి. ఇక మహాకుంభమేళ 4 చోట్ల స్నానం చేయొచ్చు అని మన పెద్దలు చెప్తున్నారు అనమాట. అందులో ఒకటి ప్రయాగ్రాజు ప్లస్ నాసిక్ ప్లస్ ఉజ్జయిని, ఇంకో చోట ఏదో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఈ 3 చోట్ల కూడా ఎక్కడైనా స్నానం చేయొచ్చు. అయితే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువగా ప్రయాగ్రాజ్ చేస్తేనే మనకి పుణ్యం ఎక్కువగా ఉంటుంది అని మనకు నమ్మకం. అందుకని ప్రయాగ్రాజ్ కూడా ఎందుకు చెప్తున్నారు, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కాబట్టి అక్కడ చేస్తున్నారు. సో ఈ మహాకుంభమేళ అక్కడ చేస్తే మన పవిత్రత ప్లస్ పుణ్యం అన్నీ వస్తాయని చెప్పి మన నమ్మకం. అందుకే ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు మనకి ఈ మహాకుంభమేళ అంటే అందరూ ప్రయాగరాజ్ అంటారు తప్ప నాసిక్ ఉజ్జయిని ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడా మాట్లాడలా. అక్కడ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కాకపోతే అది ప్రచారం చాలా తక్కువ. సో దీనికి ప్రచారం ఎక్కువ కాబట్టి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ. అక్కడ వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఇంతవరకు దాదాపు నాకు తెలిసి 54 కోట్ల మంది వచ్చి ఉంటారు. అందులో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మేము ఇటు నాగపూర్ ఆదిలాబాద్ రూట్లో వెళ్తుంటే మొత్తం కర్ణాటక, ఏపీ, తెలంగాణ బస్సులు కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ మొత్తం ఇవే. 2 వీలర్ కూడా వెళ్తున్నారు కొంతమంది, చాలా మంది సరదాగా వెళ్ళిపోతున్నారు. BMW బళ్ళేసుకు వెళ్ళిపోతున్నారు. బస్సులు కానీ, టూరిస్ట్ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, తెలంగాణ బస్సులు, అన్ని బస్సులు అలహాబాద్ వైపే. అంతమంది జనం వెళ్ళారండి. సో చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. సో ఎంత ఏర్పాట్లు చేసినా కానీ ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి అందుకే వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ కింద టీటీడీ మన అనుసరిస్తూ చూడండి సూత్రం, అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఏంటంటే జనం వచ్చినప్పుడు ఆ జనాన్ని మొత్తాన్ని చుట్టూ తిప్పి తీసుకురండి అనే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు దేవుడి విగ్రహం అక్కడే ఉంటుంది, మనం ఆనంద నేలంలోకి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు కదా, అలా ఉండదు. కానీ అక్కడ నుంచి కనీసం 3-4 కిలోమీటర్ తిప్పి తీసుకొస్తారు. దీనివల్ల ఏమంటే క్రౌడ్ మేనేజ్మెంట్ తగ్గి చుట్టుపక్కల జనం అంతా మెల్లగా గ్యాదర్ అవడం టైం పట్టింది అనమాట. సో యోగి సర్కార్ అదే చేస్తున్నారు అనమాట. ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళని డైరెక్ట్ లోపల రానిచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పంపించడం మాత్రం చాలా లోపల నుంచి వేరే ఊళ్ళ నుంచి పంపిస్తున్నారు. సో ఇదే ప్రయాగరాజ్కి మేము ఏ రూట్లో అయితే వచ్చామో అదే రూట్లో మళ్ళీ తిరిగి రాలేదు మేము. అక్కడ నుంచి మమ్మల్ని వేరే చిత్రకూట అని వేరే డిస్ట్రిక్ట్ నుంచి పంపించి వాళ్ళు మళ్ళీ ఇంకా యూపీ సర్కార్ చేసిన గొప్ప పని ఏంటంటే అండి, ఎవరైతే గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వస్తారో వాళ్ళందరికీ ఎదురు దెబ్బే. ఎక్కడైతే గూగుల్ మ్యాప్స్ చూపిస్తుందో ఆల్టర్నేట్ రూట్స్ అవన్నీ బ్లాక్ చేశారు. ఎందుకంటే అందరూ ఆల్టర్నేట్ రూట్లో వచ్చేస్తే మరి మెయిన్ రూట్లో మరి ట్రాఫిక్ జామ్ అవ్వదు. అందుకే ప్రతి ఆల్టర్నేట్ రూట్ దగ్గర పోలీసులు బ్యారికేడ్ పెట్టేశారు. బ్యారికేడ్ పెట్టి అనౌన్స్మెంట్ చెప్తున్నారు, మీరు గూగుల్ మ్యాప్స్ నమ్ముని రావద్దు, పోలీసులు చెప్పిన మాట వినండి, పోలీసులు చెప్పిన రూట్ లో వెళ్ళండి, ఈ రూట్ లో త్వరగా వెళ్తారని చెప్తున్నారు. అవన్నీ బ్లాక్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, అరే ఈ రూట్ కన్నా ఈ గూగుల్ మ్యాప్ ఈ రూట్ తక్కువ చూపిస్తుంది, కిలోమీటర్స్ తక్కువ ఉంది, టైమింగ్ తక్కువ ఉందని చూసుకుంటే ఆ రూట్ వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, తొక్కిసలాట జరుగుతుంది అనవసరంగా. అందుకని చెప్పి దీన్ని అవాయిడ్ చేయడం కోసం గూగుల్ మ్యాప్స్ మొత్తాన్ని ఆ రూట్లో వచ్చి అన్ని బ్లాక్ చేసేసి సో ప్రయాగరాజ్ వరకు వెళ్ళటం, స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బెడి రావాలంటే ఇంకో రూట్లోంచి ఆ ఒక్క రూట్ ఇంకో రూట్ దాదాపుగా 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది మనకి. ఇంచుమించుగా 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. అలా పెట్టారన్నమాట. సో మేము ఆ రోజుకైతే ప్రయాగరాజ్ కంప్లీట్ చేసామండి. ఫుడ్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుడ్ అంటే మనకి మన వాళ్ళకి మెయిన్ ఇబ్బంది ఫుడ్ కేవలం రైస్తోనేనండి, కేవలం రైస్తోనే. ఎందుకంటే మనకేమో రైస్ ఇష్టం. అంటే ఒక ఫౌండేషన్ వల్ల ఆల్రెడీ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్ 5 రూపాయలకి ఫుడ్ లభిస్తూ ఉంటుంది కదా మన తెలుగు రాష్ట్రాల్లో. సో అదే ఫుడ్ వాళ్ళు అక్కడ
అక్కడ ఏర్పాటు చేశారు, ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కానీ ఎంతమందిగా సర్వైవ్ చేయగలరు? ఇప్పుడు మేము వెళ్ళే దారిలో మాకు ఈ హైవే అన్నమాట కొంతమంది ఈ ధార్మిక సంస్థలు మాకు ఫుడ్ కూడా మధ్యాహ్నం పూట పెట్టారు, ఫ్రీ ఆఫ్ కాస్టే పెట్టారన్నమాట. మనకి సాంబార్ రైస్ ఇచ్చారన్నమాట, అన్లిమిటెడ్ తిన్నంత. అట్లాగా అంటే కొంతమంది ఇబ్బంది పడతారు. చాలా మంది బస్సుల్లో వచ్చే వాళ్ళందరూ గ్యాస్ స్టవ్లు అవన్నీ పెట్టుకుని ఏర్పాట్లు చేస్తూ వచ్చారన్నమాట. మరి ఎక్కడెక్కడ ఆపుకోవటం, అక్కడే ఒక నది దగ్గర లేదా కాలువ దగ్గర చూసుకోవటం, స్నానం చేసేయటం, అక్కడే వండుకు తినటం. అలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో స్టాల్స్ పెట్టారన్నమాట. కొన్ని హిందూ ధార్మిక సంస్థలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకి ఫ్రీగా సాంబార్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళితే అక్కడ కూడా ఉంది. అయితేనంటే అది అన్లిమిటెడ్గా ఇస్తూ ఉంటారు, కానీ ఇంతమంది సర్వ్ చేయడం కష్టమే కదండి. కొంతమంది దొరకపోవచ్చు, వాళ్ళు ఉంటారు సరిగా ఫుడ్ ఫెసిలిటీ సరిగా లేమంటారు. అదిగాక మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు రైస్ కోసం చూస్తూ ఉంటారు. రైస్ అక్కడ దొరకదండి, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి రైస్ తినరు, వాళ్ళంతా రోటీలు. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినా కానీ మీకు మహా అయితే ఏం దొరుకుద్ది, పోహా దొరుకుద్ది. పోహా అంటే ఐడియా ఉంది కదా, అడుగుల ఉప్మా. మరమరాలు కాదు, అడుగుల ఉప్మా ఉంటుంది. అది మన వాళ్ళు చాలా రేర్గా తింటారు, చాలా తక్కువ మనకి. అదొకటి. ప్లస్ కావాలంటే ఇంకా రోటీ ఉంటుంది, రోటీలో కర్రీ కొనుక్కోసం, కర్రీ సపరేట్ తీసుకోవాలి, లేదంటే ఆలూ పరోటా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో దీనికి మన వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఇబ్బంది అవుతుంది, అందుకే కొంచెం ఫుడ్ ప్రాబ్లం అవుద్ది. అంటే మనం ఈ ఒక్క కుంభమేళా అని కాదు, ఉత్తరాదిలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకి ఫుడ్ కష్టాలు తప్పవు. ఎందుకంటే మనం బేసిక్గా రైస్ అని ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి రైస్ తినడం మనకి చాలా బేసిక్గా ఇష్టం. మనకేంటంటే ఫస్ట్ ముద్ద పచ్చడి, తర్వాత కూరం, తర్వాత ఒక ఫ్రై, పప్పు, తర్వాత పెరుగు, ఇన్ని కాంబినేషన్స్ కావాలి. వాళ్ళకి అన్ని ఉండవండి, డైరెక్ట్ ఒకటే అటాక్ అంతే. ఒక చపాతీ పరోటాలు, ఒక దాంట్లో కర్రీ అంతే. అందులో కూడా కర్రీ లేదనుకోండి, వాళ్ళకి మామూలుగా ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి ఉంటుంది, అది వేసుకుని తినేస్తారు. పెరుగు పచ్చడి వేసుకుని తినేస్తారు. వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాళ్ళ కల్చర్కి అక్కడ ఉన్న వాతావరణానికి ఆ పచ్చడి వాళ్ళకి ఏం కాదు. కానీ మనకి అలా కాదు, మన ఇక్కడ ఇప్పటిదాకా మనం బాగా వేడి వాతావరణంలో ఉంటాం, అక్కడికి వెళ్ళగానే చలి వాతావరణం ఉంటుంది, అక్కడ నుంచి రాగానే ఇక్కడ మళ్ళీ వేడి. అందుకే చూడండి, నాకు వచ్చిన తర్వాత కొంచెం బాగా జలుబు చేసి 2 రోజులు ఇబ్బంది పడ్డా. ఆ వాతావరణం ఈ వాతావరణం అడ్జస్ట్ అవ్వలేక కొంచెం మన వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉంటాయి. అది టెంపరీ, 2-3 రోజుల తర్వాత మళ్ళీ పోతలేండి. అది. సో ఓవరాల్గా అయితే మాత్రం ప్రయాగరాజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళరండి, చాలా బాగుంది, ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఖచ్చితంగా అదే చెప్పాను కదా, అర్ధరాత్రి కొంచెం రాత్రి 10 గంటల తర్వాత వెళ్ళి స్నానం చేసేలాగైతే మీకు కొంచెం జనం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తెల్లవారుజామున 4 to 8 మధ్యలో మాత్రం వెళ్ళడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఆ తర్వాత ఈ టైంలో జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే రాత్రి బయలుదేరిన వాళ్ళు, రాత్రి బయలుదేరిన రైళ్లు అవన్నీ తెల్లవారుజాము చేరతాయి. స్టేషన్లు కానీ, ట్రావెల్స్ బస్సులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్సులు కానీ, లోకల్ బస్సులు కానీ అన్నీ. సో ఆటోమేటిక్గా ఈ ఫ్లోటింగ్ మొత్తం తెల్లవారుజామున చేస్తారు. కాబట్టి తెల్లవారుజామున కుదరకుండా, లేదంటే తెల్లవారుజామునే స్నానం చేయాలి మీరు అనుకుంటే అంతకు ముందు రోజే సంగమం దగ్గర స్టే చేయండి. లేదంటే నైట్ రీచ్ అయిపోయినా ఎర్లీ మార్నింగ్ మనం స్నానం చేస్తాం కదా. ఓకే, అక్కడ నుంచి మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు, శక్తి పీఠంకి. అక్కడ నుంచి బడే హనుమాన్ దగ్గర బడే హనుమాన్కి వెళ్ళాం, కానీ బడే హనుమాన్ చూడలేకపోయామండి. ఎందుకంటే అది బారికేడ్ వేసి, ఇప్పుడు మేము దాదాపుగా గుడికి వెనకాల భాగంలోకి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి గుడికి అవతల పక్క వెళ్దామంటే మొత్తం నడుచుకుంటూ వెళ్తే అక్కడ 5 కిలోమీటర్లు చూపించాడు. మేము గుడి వెనకాలే ఉన్నాం, ఈ పక్క నుంచి వెళ్ళిపోతామన్నా కూడా పోలీసులు ఒప్పుకోలేదు. లేదండి మీరు మొత్తం తిరిగి రావాల్సింది అన్నారు. తిరిగి రావాలంటే ఎంతసేపు పడిందంటే 5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. సో కాబట్టి ఇక అంత జనంలో ఫ్లోటింగ్ అప్పటికే ఇంకా ఆ రోజు దాదాపు మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా సరే కష్టం లేని చెప్పి ఇక అది ఇంకోసారి ఎప్పుడు వద్దాం. మరి పెద్ద వయసు వాళ్ళ పరిస్థితి ఏంటి, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు? ఏదండి అంటే డ్రాప్ అయిపోవడం వాళ్ళు కుంభమేళా స్నానం చేసి బయటకు వచ్చేయడం బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా వాళ్ళు నడవలేరు అంత దూరం. సో నడవంటే రోడ్డు ఖాళీగా నడవచ్చండి ఎంత దూరం అయినా, కానీ రోడ్డు ఖాళీగా ఉండదు. ఇప్పుడు జనాలు అమీర్పేటలో మనకి జనాలు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది క్రౌడ్లో, అలాంటి క్రౌడ్ ఊహించుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి సంగారెడ్డి దాకా అమీర్పేట లాంటి జనం 3 ఇంతలు ఉంటాయి రోడ్డు ఎమ్మట, ఊహించుకోండి మీరు. అలా ఉంటుంది పరిస్థితి. అది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి సంగారెడ్డి దాకా దాదాపు 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు జనం ఫ్లోమని వాళ్ళు అడుగు అడగడానికి ఉంటుంది అనమాట. కామ్గా ముందు వెళ్తే ముందుగా మనం వెళ్ళటమే. అది ఆ రేంజ్లో ఉంటే ఊహించుకోండి. అలాంటి జనంలో పెద్దవాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఉన్నంత వరకు మనకి ప్రయాగరాజ్ స్నానం చేసి అక్కడి నుంచి మేము అట్లా కంప్లీట్ చేసుకున్నామండి. అక్కడ నుంచి ఇది బడే హనుమాన్ మాత్రం మిస్ అయింది. ఇంకా అక్కడ నుంచి మధ్యాహ్నం భోజనం చేసి అక్కడి నుంచి మేము కాశీ బయలుదేరి వెళ్ళగానే కాశీ వెళ్ళిపోయామండి. కాశీలో వెళ్ళగానే ఫస్ట్ ఆ క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నాం. అది మనకి టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ కూడా సేమ్ ఇంతేనండి, పార్కింగ్ అక్కడ రోడ్డు మీద పక్కన చేసేసి పార్కింగ్ ఏరియాలో చేసేసాం. అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్ళిపోయాం. కాలభైరవ టెంపుల్ చూసుకున్న తర్వాత అయితే కాలభైరవ టెంపుల్కి కూడా దాదాపుగా వెళ్ళేసరికల్లా క్యూ బీభత్సంగా ఉంది. ఎంత క్యూ ఉందని దాదాపుగా ఒక 3 కిలోమీటర్ క్యూ ఉంది. సాధారణ సమయాల్లో కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే కరెక్ట్గా 3 నిమిషాలు పట్టిద్ది, అంతే. 3 నిమిషాలు 3 నిమిషాలు పట్టిద్ది, అంతకని ఎక్కువ జనం ఉండరు. కానీ ఆ రోజు మాత్రం మాకు 3 కిలోమీటర్ల దూరం ఉన్నారు.
3 కిలోమీటర్లు చూడంగానే మాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇంత క్యూలో నుంచి ఉంటే రాత్రి 10 వద్దు 11 వద్ద భయం వేసింది. సో ఇట్లా కాదని చెప్పి అక్కడ పోలీసు ఉంటే మనం మీడియాలో పనిచేస్తాం కదండి, మీడియా కార్డ్ చేయించి కొంచెం మీడియా అంటే వాళ్ళు ఓకే అన్నారు. ఓకే కొంచెం ముందుకు తీసుకెళ్ళి ముందు క్యూలో కలిపేశారు. కలిపేస్తే అలా వెళ్ళి మేము అరగంటలో బయటకు వచ్చాం. లేదంటే మాత్రం ఆ రోజు మాకు 11 అయ్యేది. సో అరగంటలో బయటికి రాగానే మేము సాయంత్రం 5కి కాలభైరవ టెంపుల్కి వెళ్ళాం, 6 కల్లా బయటకు వచ్చేసాం. సో అప్పుడు అనిపించింది సో ఇంత ఒక్కసారి మళ్ళీ అక్కడ నుంచి సో కాశీ విశ్వనాథ్ టెంపుల్ చూద్దామని వెళ్ళాం. సో చూద్దాం అక్కడ పరిస్థితి అంటే ఇదే 3 కిలోమీటర్లు అంటే అది 10 కిలోమీటర్లు ఉంది క్యూ. బికాస్ ఆఫ్ ఓన్లీ క్రౌడ్ అండి. నేను ఇది కాశీ ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళినప్పుడు నేను కాశీని చూడటం 4వసారి. అంతకుముందు నేను వెళ్ళిన 3 సార్లు నేను కాశీ మహాశివలింగాన్ని టచ్ చేశాను. ప్రతిసారి నాకు 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్ల. అంటే అంత చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి స్పెషల్ డేస్ కాబట్టి స్పెషల్ డేస్ అయిపోవడంతో దాదాపు 10 కిలోమీటర్ క్యూ ఉంది. ఏం చేయాలి అర్థం కాలే. కానీ ఒకటి మాత్రం అప్పుడు డిసైడ్ చేసుకున్నాం, చూస్తే ఇవాళ రాత్రి దర్శనం అయిపోవాలి, రేపు పొద్దునంటే మళ్ళీ ఇంకా క్రౌడ్ పెరుగుతారు. సేమ్ కాన్సెప్ట్ కదా, తెల్లవారుజామున జనం ఎక్కువ వస్తారు కాబట్టి ఇప్పుడే చూసుకోవాలని చెప్పి ఇక మొత్తానికి అక్కడ కూడా సేమ్ ఇట్లాగే మీడియా అని చెప్పి జర్నలిస్ట్ అండ్ కొంచెం పోలీసులు బతిలాడుకుని మళ్ళీ క్యూ మధ్యలో వెళ్ళిపోయి సో మొత్తానికి దర్శనం చేసుకుని వచ్చామండి. దాదాపు అక్కడ మాకు 6 గంటలు పట్టింది. సాయంత్రం 6:30కి ఆ టైంలోకి క్యూలోకి వెళ్తే 11:30కి బయటకు వచ్చాం. 11:30కి బయటకు వచ్చాం. అయితే మాత్రం నేను ఇంతకుముందు నేను చూసిన 3 సార్లు కాశీ వేరు, ఈసారి కాశీ వేరు. నేను ఇంతకుముందు 3 సార్లు చూసిన కాశీ అంటే విస్తరణకి ముందు అనమాట. అంటే మోడీ వచ్చిన తర్వాత మొత్తం దాన్ని ఎక్స్పాండ్ చేశాడు కదా, ఆ మసీదు శివలింగం. ఈ కాశీలో కాశీలో శివలింగానికి ఆపోజిట్ నంది. ఇప్పుడు మనకి ఏ శివాలయంలో అయినా శివలింగాన్ని నంది చూస్తూ ఉంటుంది కదా, దీనికి ఆపోజిట్లో ఉంటుంది. అంటే శివలింగం ఇక్కడ ఉంటే నంది అడు చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అవన్నీ మనం గమనించే అవకాశం లేదు. ఇంతకుముందు మనకి గమనించే అవకాశం లేదు. ఇప్పుడు అవన్నీ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అంటే ఒరిజినల్ శివలింగం అంటే మనకి ఒరిజినల్ శివలింగం అటు ముందు మసీదులో ఉంది అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ శివలింగం ఉంటుందండి, ఇది ఇక్కడ నంది ఉంటుంది. నంది ఇటు చూడాలి కదా, నంది అడు చూస్తూ ఉంటుంది. అసలు శివలింగం మసీదులో ఉంది కాబట్టి అటు చూస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టే మనకి అవన్నీ మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఇంతకుముందు కనిపించే కాదు. ఇంతకుముందు అంతా ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేశాడు మోడీ వచ్చిన తర్వాత. ఇంతకుముందు టెంపుల్ ఇంత ఉండేది, ఉండేది. ఇప్పుడు మొత్తం దాన్ని ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేసి చుట్టుపక్కల మొత్తం చుట్టూ కారిడార్లు పెట్టి అసలు మీరు కాశీ వీధులు చూస్తే చాలా చిన్న చిన్న ఇరుకు వీధులు కాశీలో. దానికో చారిత్రక నేపథ్యం ఉంది. సో అంతకుముందు దండయాత్రల కోసం ఈ దండయాత్రల నుంచి ఆలయాన్ని కాపాడటం కోసం దగ్గరగా బిల్డింగ్లు కట్టేసి మొత్తం కన్ఫ్యూజ్ ఆలయం ఎక్కడ ఉందో కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా కట్టారన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళాలంటే సరే ఆ చిన్న ఇరు సందులోంచి వెళ్ళాలి. 2 వీలర్ తప్ప ఇంకో వెహికల్ పట్టదు అందులో. అలాంటి వెహికల్స్ అందులో చిన్న సందులు అనమాట. అంతే 2 వీలర్ కూడా ఇప్పుడు కొంచెం అది కూడా అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఎలా ఉంది తప్ప మనకి లేదనమాట. మనం అద్దెకి తీసుకోవడం అలాంటి జరగదు, అలాంటివి ఉండవు. ఉండదు. అయినా కానీ దూరంగా పార్క్ చేయాలి. అవన్నీ లోకల్ వాళ్ళకి లోపలికి రావడానికి అనమాట. సో అక్కడ స్వామివారి దర్శనం చేసిన అయితేనంటే ఇంతకుముందు కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అయింది. ఇప్పుడు అంతా క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం దూరం నుంచే చూసి పంపించేశారనమాట. మేము వెళ్ళే టైంకి పూజ చేసి మొత్తం అలంకరించారు. సో పూలు మొత్తంతో అలంకరించిన శివలింగాన్ని చూసి రావాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను 3 సార్లు నేను శివలింగాన్ని చేతితో టచ్ చేశాను. టచ్ చేసి అభిషేకించారా? టచ్ చేసి మనం పాలు అవి పోసాను అనమాట. కానీ ఈసారి అవకాశం రాలా, ఎందుకంటే నాకు శివలింగానికి దాదాపు 10 మీటర్ల తేడా ఉంది. అంత దూరం నుంచి అలా పంపించేస్తున్నారు. అంత క్రౌడ్ ఉన్నారు. మరి అంత క్రౌడ్ కంట్రోల్ చేయాలంటే మరి ప్రతి ఒక్కరు ముట్టుకుని అభిషేకం చేయాలి, కష్టం కదా. ఆ మిగతా రోజుల్లో చేసుకోవాలి కానీ ఇప్పుడు అది సాధ్యం కాదండి. ఇప్పుడు నాకు తెలిసి శివరాత్రి వరకు అదే ఉంటుంది. శివరాత్రి తర్వాత 1 వీక్ కూడా అదే టెంపో కంటిన్యూ అవుద్ది. కాబట్టి మీరు అంటే అలాంటి దర్శనం కోరుకునే లెక్క అయితే మీరు శివరాత్రి తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదు ఇప్పుడు ఈ అమృత గడియల్లోనే చూడాలి స్వామివారి అంటే మాత్రం ఇప్పుడు వెళ్ళండి, పర్వాలేదు, ఏం కాదు, దర్శనం అయితే అవుతుంది.